హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్జి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. ఒకటి స్టాప్ లాస్, 4 ప్రాఫిట్ బుకింగ్ అయ్యాయి. అండ్ నా ట్రేడ్స్ వచ్చేసి మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ కాల్ సైడ్, ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 140 పాయింట్స్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్, ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి 19 పాయింట్స్. అండ్ థర్డ్ ట్రేడ్ వచ్చేసి సారీ సెకండ్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, థర్డ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ 40 పాయింట్స్. అండ్ ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ 160 పాయింట్స్. ఫైనల్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ 57 పాయింట్స్. సో ఇలా ఇవాళ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో నేను ప్రాఫిట్ చేసి బయటకు వచ్చేసాను. అండ్ దానికి కనిపించిన స్క్రీన్ షాట్స్ అన్ని మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ విజిట్ అయ్యి మీరు చూడొచ్చండి. ఓకే, ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, అది కూడా ఇంపార్టెంట్ కదా. నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను క్లియర్ గా చెప్పాను, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది, ఇది బ్రేక్ అయిపోయింది, ఇది ఇక్కడికెళ్ళి ఫాల్ అవ్వాలి. ఫాల్ కాలేదు అనుకోండి, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఇలా ట్రేడ్ చేయాలి. అండ్ ఇలా క్లోజ్ గ్రీన్ క్యాండిల్ అయితే మనకు పైన రీటెస్ట్ రివర్సల్ లో బయ్యింగ్ దొరుకుతుంది అని చెప్పాను. ఫస్ట్ హాఫ్ లో నేను సెన్సెక్స్ లో కూడా కాల్ తీసుకున్నాను, బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ప్రీవియస్ డే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. ఓకే, 2 ట్రేడ్స్ ఇలా తీసుకున్నాను. థర్డ్ ట్రేడ్ వచ్చేసి సెన్సెక్స్ లో లాస్ బుక్ అయింది 40 పాయింట్స్, చూసాను కదా. అది ఎందుకు అయింది అంటే, అకార్డింగ్ టు అవర్ ఇంట్రాడే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఎక్కడైనా ఆర్డర్ బ్లాక్ జరిగితే మనకు బయ్యింగ్ అనేది కన్ఫర్మ్. ఆర్డర్ బ్లాక్ జరిగితే బయ్యింగ్ అనేది కన్ఫర్మ్. బట్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ జరిగిన తర్వాత పైకి వెళ్ళి కిందికి వస్తూ ఆర్డర్ బ్లాక్ దగ్గర రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది, అంటే రీటెస్ట్ ఇవ్వలేదు. బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయ్యి ఇక్కడ బయ్యర్ ని ట్రాప్ చేసింది. అందుకే ఇమీడియట్ గా థర్డ్ ట్రేడ్ సెన్సెక్స్ కాల్ సైడ్ అనేది లాస్ బుక్ చేసేసి, దాని తర్వాత ఇమీడియట్ గా రెడ్ క్యాండిల్ క్లోజ్ చేసింది కాబట్టి సెన్సెక్స్ పి సైడ్ తీసుకున్నాను. అందువల్లనే ఇక్కడ పి సైడ్ ఫాల్ అయ్యింది. నేను అనుకున్న దానికన్నా మార్కెట్ ఇంకా 300 పాయింట్స్ ఎక్కడనే పెరిగింది. మనకు 160 పాయింట్స్ ప్రాఫిట్ అయ్యింది, బట్ ఇంకా 300 పాయింట్స్ పైకి పెరిగింది కాబట్టి దట్ ఈస్ నాట్ నెససరీ. బట్ ఏంటి అంటే ఎంత దొరికిందో అది మనం తీసుకున్నాం. మళ్ళీ దాని తర్వాత ఏమైంది, మార్కెట్ బయ్యింగ్ వెళ్ళి దాని తర్వాత సెల్లింగ్ వచ్చింది. సో ఈ బయింగ్ అనేది ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ దగ్గర క్లోజ్ చేసి నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. నో ఆర్డర్ బ్లాక్ దగ్గర రీటెస్ట్ ఇక్కడ అయ్యింది కాబట్టి ఇంట్రాడే స్కాల్పింగ్ ట్రేడ్ అయ్యింది. అండ్ ఇక్కడ ఓన్లీ 57 పాయింట్స్ దొరికాయి. ఎక్కువ పాయింట్స్ మనం ఇక్కడ క్యాప్చర్ చేయలేకపోయాము, బికాస్ ఇమీడియట్ రివర్సల్ అనేది జరిగింది. మనం ఎవ్రీ టార్గెట్ ట్రైలింగ్ మీద ట్రేడ్ చేస్తాం కాబట్టి కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్స్ కి, లాస్ రికవరీ గ్రూప్ లో పోస్ట్ చేసిన, కమ్యూనిటీ గ్రూప్ లో పోస్ట్ చేసిన ట్రేడ్స్ కి అండ్ అనాలిసిస్ కి, మొత్తం అనాలిసిస్ ఇంట్రాడే ఇవాళ మీకు చూపించేశాను. ఇప్పుడు మనం మండే అనాలిసిస్ చూసాం. మండే అనాలిసిస్ చూసే ముందు ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, నో ఆర్డర్ బ్లాక్ అంటే ఏంటి, ఫెయిల్ అవుతే ఎలా ఉంటది, ప్రీవియస్ డే ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్, ఇంట్రాడే ఫస్ట్ క్యాండిల్ అనాలిసిస్ అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ అనాలిసిస్ ఏంటి, ఇవన్నీ నేను సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5, సీజన్ 6 వరకు కంప్లీట్ గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి పెట్టాను. అండ్ ఆ వీడియోస్ తో పాటు 18 పీడిఎఫ్స్ అనేవి టోటల్ నా దగ్గర ఉన్నాయి. ఈ పీడిఎఫ్స్ చూసుకొని నేర్చుకోండి. ఈ పీడిఎఫ్స్ అన్ని నేనే ప్రిపేర్ చేశానండి. నాకు 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సిన్స్ 2014 నేను స్టాక్ మార్కెట్ లోంచి యాక్టివ్ ఉన్నాను. నా 10th స్టాండర్డ్ హాలిడేస్ నుంచి నేను స్టాక్ మార్కెట్ లో యాక్టివ్ ఉన్నాను. బికాస్ ఆఫ్ మా మామగారు ఉన్నారు. అతను మోర్ దెన్ 1992 1985 నుంచి ఆయన మార్కెట్ లో యాక్టివ్ ఉన్నారు కాబట్టి ఆ పురుగు అనేది నాకు కూడా గరిచింది. స్పైడర్ మ్యాన్ కరుస్తుంది కదా పురుగు, మా మామ పురుగు అనేది నాకు కరిచి నేను అప్పటి నుంచే దీని లోపల యాక్టివ్ గా ఉన్నాను. సో నేను గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్, ఐసిటి, ఎస్ఎంసి అన్ని కలిపి ఈజియెస్ట్ వేలో మార్కెట్ ఎలా నేర్పియాలో అలా నేర్పిస్తున్నానండి. ప్లీజ్ ఫాలో చేయండి, సీరియస్ గా తీసుకోండి. మార్కెట్ అంటే సీరియస్ ఉన్న వాళ్ళే నేర్చుకోండి. వచ్చాము, ప్రాఫిట్ బుక్ చేస్తున్నాము, ఒక రోజు ప్రాఫిట్ ఒక రోజు లాస్ ఎవరైతే వదిలేయండి.
నా వీడియోస్ కూడా చూడొద్దు, ఆ పీడిఎఫ్స్ కూడా వద్దు. ప్రాపర్ గా సిన్సియర్ గా దీన్ని ఒక ప్యాషన్ లాగా చూసి, సైడ్ ఇన్కమ్ అయినా కానివ్వండి, ప్యాషన్ లాగా చూస్తే నేర్చుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, రైట్. ఇప్పుడు అకార్డింగ్ టు టుడేస్ అనాలిసిస్, అకార్డింగ్ టు ప్రీవియస్ అనాలిసిస్, మనం ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ తోనే బయటపడ్డాం. ఇప్పుడు మండే ఏంటి? నేను నిన్న ఏం చెప్పాను? ప్రీవియస్ లీస్ట్ లో లెవెల్ కి మనము ఆల్రెడీ లీస్ట్ లో లెవెల్ దగ్గర ఉన్నాము. ఈ లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ అనేది మనకు కొంచెం ఫాల్ అయ్యి మళ్ళీ బయ్యింగే వెళ్తది. మార్కెట్ లో సెల్లింగ్ అయిపోయింది, కంప్లీట్ గా మార్కెట్ లో బయ్యింగే ఉంది అని నిన్నటి అనాలిసిస్ వీడియోలో చెప్పాను నేను. కరెక్టేనా? అండ్ ఇంకో విషయం ఏం చెప్పాను, ఇంపార్టెంట్ పాయింట్ అంటే, మార్కెట్ ఎప్పుడైనా కానివ్వండి, గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా, మార్కెట్ అనేది రేంజ్ బౌండ్ లోనే ఉంటది. అండ్ అలా రేంజ్ బౌండ్ లో ఉండి సెల్లర్స్ ని ట్రాప్ చేసి బయ్యర్స్ ని ప్యానిక్ చేసి ఇద్దరు మార్కెట్ లో సైలెంట్ ఉండగా మార్కెట్ అనేది షూటప్ అవుతది. ఈ మాట నేను నిన్న కూడా చెప్తున్నాను, ఇవాళ కూడా చెప్తున్నాను. మార్కెట్ లో సెల్లింగ్ అయిపోయింది అండి. ప్లీజ్ సెల్లింగ్ వైపు ఎవరు కూర్చోకండి, ఎవరైనా పొజిషనల్ తీసుకుంటే. ఇంట్రాడే అంటే ఇంట్రాడే లెవెల్సే ఉంటాయి. ఓకే, సో నిన్నటి లెవెల్ మనకి ఇంపార్టెంట్. లీస్ట్ లెవెల్ వచ్చేసి నిన్నటిది మనది 74,182. ఓకే, అండ్ మార్కెట్ లో మండే ఒక లెవెల్ ఉంది. ఆ లెవెల్ వచ్చేసి ఇది 74,650. ఎందుకు 74,650 అంటే, ఇది బ్రేక్అవుట్ పాయింట్. బ్రేక్అవుట్ పాయింట్ రెడ్ కలర్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. సో బ్రేక్అవుట్ అనేది ఇండైరెక్ట్ అయిపోతుంది. మీకు చూపిస్తాను నేను. ఇండైరెక్ట్ బ్రేక్అవుట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ గురించి కూడా నేను మార్కెట్ లో నేర్పించాను. బ్రేక్అవుట్ పాయింట్ రెడ్ కలర్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే అది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో రెడ్ కలర్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కదా ఇది, సో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అవుతుంది. అలా కాకుండా అలా కాకుండా మార్కెట్ ఏం చేసింది, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ని పై వైపు బ్రేక్ చేసింది. అంటే ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. సో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్ అయింది. ఇది హౌ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఫెయిల్, ఇది మన సెకండ్ సీజన్ పీడిఎఫ్ లో ఉంది. ఇప్పుడు ఫెయిల్ అయ్యింది అనుకోండి, అంటే ఇక్కడ రీటెస్ట్ కాలేదు, మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది అనుకోండి, 74,650 అనేది యాజ్ ఎ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ మన సెన్సెక్స్ లో. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం కాల్ సైడే ఆలోచించాలి, మార్కెట్ పడుతుంది అన్నట్టు మైండ్ సెట్ పెట్టుకోవద్దు. ఇది ఒక్కటే లెవెల్ ఉంది సెన్సెక్స్ లో ఫర్ మండే. బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ చూసుకుంటే, ఇది ఇంట్రాడే అనాలిసిస్ ఇవాళటిది, సో దాన్ని తీసేస్తున్నాను నేను. ఓకే, మండే రోజు సేమ్ టు సేమ్ మన దగ్గర ఇంకో ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. అన్ని సింగిల్ లెవెల్స్ ఉన్నాయి. నిఫ్టీ అయినా కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అయినా కానివ్వండి, సెన్సెక్స్ అయినా కానివ్వండి, ఓన్లీ సింగిల్ లెవెల్స్ ఉన్నాయి. ఎందుకంటే బ్రేక్అవుట్ బ్రేక్ చేసింది కాబట్టి దీనిపైన రీటెస్ట్ రివర్సల్ ఇస్తే బయ్యింగ్. ఈ లెవెల్ బ్రేక్ చేయలేదు అంటే ఐదర్ మార్కెట్ సైడ్ వే అయినా ఉంటది, ఐదర్ మార్కెట్ రేంజ్ బౌండ్ లో ఉంటది, ఐదర్ మార్కెట్ ఫాలోయింగ్ లో ఉంటది. బట్ బయింగ్ వెళ్ళాలి అంటే 53,618 అనేది మస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నిఫ్టీలో కనుక మనం చూసుకుంటే, నిఫ్టీలో కూడా ప్రీవియస్ ప్రీవియస్ అంటే రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది రెడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది. సో మళ్ళీ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేస్తే యాజ్ ఎ సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, నిఫ్టీ 23,151 మనకు మేజర్ బయ్యింగ్ మార్కెట్ లో చూడడానికి దొరుకుతుంది. ఆ బయ్యింగ్ అనేది ఎలా ఉంటది, మనం దాని అనాలిసిస్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ గా ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో కూడా నేను మీ అందరికి నేర్పిస్తానండి. ఎవరైనా మన లాస్ రికవరీ గ్రూప్ కమ్యూనిటీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలి, డిస్కషన్ చేయాలి. సార్ నేను అది చేస్తున్నాను, సార్ నేను ఇది చేస్తున్నాను, డిస్కస్ చేసి ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే నేను ఐఎమ్ రెడీ అండి. మీకు మన అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.